హలో ఎవరివన్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో జకీర్. సార్, సజ్జల భార్గవ్ గారికి ఒక కీలక పదవి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది సాక్షి ఛానల్లో. ఏంటి సార్? సజ్జల భార్గవ్ గారు వైసీపీ అదే డిజిటల్ మీడియాకి యాక్టివ్ మెయిన్ హెడ్ ఆయనే. సజ్జల రామకృష్ణారెడ్డి గారి తనయుడు. ఇంకోటి ఏంటంటే సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆల్రెడీ ఆ పేరుంది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. తరువాత మొన్న కూడా ఆయనకే కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారన్నప్పుడు వైసీపీలో బాగా తిరుగుతున్న, బాగా సన్నిహితంగా మెలుగుతున్న నాయకులు కూడా కొంతమంది పెదవి విరిచారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు వైసీపీ చాలా బాగుండేది. విజయసాయిరెడ్డి గారి యొక్క మెళకువలతోనే, ఆయన యొక్క తెలివితేటలతోనే చాలా సానుకూలంగా, చాలా చాకచక్యంగా, చాణుక్య నీతిని ప్రదర్శించి విజయసాయిరెడ్డి గారు 2019లో ప్రభుత్వం రావడానికి కీలక భూమిక పోషించారని చాలామంది చెప్తుండగా నేను విన్నాను. మేబీ అయితే అయ్యుండొచ్చు, ఎందుకంటే ఆయన మంచి వక్త, మంచి ఆడిటరు, మంచి లా గురించి పట్టున్న వ్యక్తి, మంచి ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారి హయాము నుంచి కూడా కుటుంబ వ్యవహారాలన్నీ చూసుకునే సిద్ధాస్తుడు. అన్ని రకాలుగా చాలా మ్యాక్సిమం మాట తోలడు ఆయన. మొన్న 2024 ఎలక్షన్ల ముందు కొంచెం చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడారు తప్ప, ఒక 2-3 సార్లు ఆయన తప్పుగా మాట్లాడారు. మిగతా ఇప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి కుటుంబ సభ్యుల మీదకి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు లేవు. బట్ 19 తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయ్యాక సజ్జల గారు ఎందుకో అన్నిట్లో కీలకమయ్యాకే కుటుంబ వ్యవస్థల మీద, ఆ ఇంటి ఆడవాళ్ళ మీద విమర్శలు ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. దానికి ప్రధాన కారణం ఈయన తనయుడు భార్గవ్ రెడ్డి అనేది చాలామంది అభిప్రాయం. నేను కూడా ఏకీభవిస్తాను దానికి. ఎందుకంటే ఆవిడెవరు, ప్రియా రెడ్డి వేరు, ఒక ఫీమేల్ ఉండేది, ఒక వైసీపీకి ఫేవర్గా ఉండేవారు. ఆవిడ చాలా ప్రియారెడ్డి సంథింగ్, ఆమె చాలా బూతులు మాట్లాడి ఏవో చేసేవారని చాలా రకరకాలుగా చూసాం. ఆవిడ మీద కేసులు కూడా నడుస్తున్నాయి. ఆవిడ రీసెంట్గా వచ్చి రాజమండ్రి అలాంటి ఏరియాలో సంతకం పెట్టి కూడా వెళ్తున్నారు. అయితే అటువంటి వాళ్ళు అంతగా జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్కి ఇష్టపడి చేసినా కూడా వాళ్ళకి ప్రాధాన్యత లేదు, వాళ్ళని 4 రాళ్ళు వెనకేసుకునేది లేదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు తిరిగి ఈ ఎవరి మీద తెలియజేశారో వాళ్ళ అభిమానులతో ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. ఆఖరికి శ్రీయారెడ్డి, ఆమె పేరు గుర్తు, శ్రీరెడ్డి, కరెక్ట్. ఆవిడ ఆఖరికి గవర్నమెంట్ పోయిన తర్వాత చేతులు, నన్ను ప్లీజ్ వదిలేయండి, నేను ఏదో అభిమానం కొద్ది చేశాను, లాగి పెట్టి కొట్టి సారీ అంటే ఎలా అవుతుంది? అందుకు కొంతమంది చాలా కిరాతకంగా, దారుణంగా మాట్లాడారు సార్. అసలు లేడీస్ మాట్లాడని విధంగా మాట్లాడారు. కరెక్ట్ పదం, నిజం, ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే మరి ఇప్పుడు ఒకవైపే ఉంటుంది ఎండ అనుకోవడం తప్పు కదా. అటువైపు కూడా పొద్దు ఊగుతుంది కదా ఎండ, మన వైపు కూడా వస్తుంది కదా, టర్న్ అవుతుంది. అదేం ఆలోచించకుండా జగనన్న నోటికొచ్చినట్టు మాట్లాడి డబుల్ మీనింగ్, కొన్ని వల్గర్ వర్డ్స్ కూడా ఆవిడ మాట్లాడేవారు. ఎప్పుడైతే గవర్నమెంట్ పోయిందో అప్పుడు నాకు తప్పు అయిపోయింది, నేను ఏదో చేశాను, అది ఎంతవరకు కరెక్ట్? ముందు ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఎందుకు వెళ్ళాలి? ఎవడిచ్చినా కూడా, ఎవడు చెప్పినా కూడా తీరా చూస్తే వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ఛానళ్ళు చాలామంది కాపీ రైట్లో బ్లాక్ చేసామని ఏదో చెప్పారు. ఇప్పుడు ఆవిడ పాపం ఆదరణ ఉందో లేదో, 4 డబ్బులు వస్తున్నా లేదో కూడా తెలియదు. ఆవిడ ఆఖరికి వెక్స్ అయిపోయి ఎలక్షన్స్ ముందు ఏముందంటే, ఆ భార్గవ్ రెడ్డి ఇంకెవరెవరికో ఇస్తారు, మాకు ఇవ్వచ్చు కదా, మాకు ఒక్కసారైనా ఇచ్చారా, మేము ఇంత గొంతు చించుకొని మాట్లాడాం, భార్గవ్ రెడ్డి ఏదో నడిపించాడని చెప్పి తెరవెనకుండి మాట్లాడాడు తప్ప, తెరవెనకుండి మాట్లాడాడు లేదో కూడా తెలియదు, మాకైతే ఇప్పుడు చెప్పలేదు. నేను సొంతంగా నా ఇష్టం కొద్దీ, జగన్ అంటే ఇష్టం కొద్దీ చేశాను, ఆయన ఎవడు చెప్పడానికి, ఆయన ఎవడెవడికో డబ్బులు ఇచ్చానని చెప్పి ఆయన మింగేశాడు, మాలాంటి వాళ్ళకి కొంచెమైనా మీరు ఆదుకొని ఉంటే ఈ రోజుకి మీకోసం పనిచేసేవాళ్ళం కదా, ఇదేనా మీ నీతి అన్నట్టుగా ఆవిడ ఒక పోస్ట్ పెట్టింది. అప్పటి నుంచి ఆవిడ పోస్ట్ పెట్టడం మానేసిందో నేనైతే ఈ మధ్యకాలంలో చూడట్లేదు. అలాగే చాలామంది, ఈవెన్ ఆవిడెవరు శ్యామల గారికి అధికార ప్రతినిధి ఇచ్చినప్పుడు కూడా అలాంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాగో మాకు ఇవ్వలేదు, గవర్నమెంట్ పోయాకైనా మాకు ఇవ్వచ్చు కదా, మేము అంతగా మాట్లాడడం కూడా చేతకానవలమా మేము, ఈ శ్యామల గారు ఏమంత మాట్లాడేశారు ఈవిడ అన్నట్టు కూడా విమర్శలు. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది జగన్ అన్నంటే పిచ్చగా అభిమానించే వాళ్ళు, ట్రోల్ చేసేవాళ్ళు. ఆఖరికి ఒకడైతే కర్నూలులో ఎవడో అరెస్ట్ అయిన తర్వాత చెప్పాడు, బాబు మనం పిచ్చే అభిమానంతో అది గురించి చేస్తాము తప్ప మన గురించి ఎవ్వడో పట్టించుకోడు, మనమే చూసుకోవాలి, ఏ నాయకుడు మన కోసం రాడని చెప్పి ఒక పోస్ట్ చేసి అక్కడితో ఆపేశాడు. ఇలా ప్రతి ఒక్కరు, సిద్ధార్థ రెడ్డి ఆయన కూడా ఎన్ని పోస్టులు వచ్చేవో ఇప్పుడు ఒకటి రావట్లేదు.
ఆ కేతిరెడ్డి గారు ఆయన విన్ని వచ్చే ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన ఇప్పుడు పెద్దగా రావట్లేదు. అంటే తెలిసిపోయింది వాళ్ళందరికీ వైసీపీ పరిస్థితులు ఎలాగ ఉంటాయి, మొత్తం సజ్జల గారే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా నెంబర్ 2గా ఏంటి, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల విషయంలో కూడా నెంబర్ 2 విజయసాయిరెడ్డి గారే. అటువంటి విజయసాయిరెడ్డి గారు కూడా ఎంపీ పదవికి రాజీనామా చేసి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎందుకు వెళ్ళిపోయారు? ఇంకా మరలా సజ్జల గారు కీలకం ఎందుకు అవుతున్నారు? చాలామంది చెప్పేది ఏంటంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పరిపాలన అలాగే ఉంది, అండ్ మోర్ ఓవర్ కనీసం పట్టించుకోలేదు, నాయకుల్ని కార్యకర్త కూడా పట్టించుకోవడానికి ప్రధాన కారణం సజ్జల గారు, ధనుంజయ రెడ్డి గారు అని చెప్పి చాలామంది పేర్లు చెప్తారు. ఇంకెవరు కేఎన్ఆర్ ఎవరు అంటారు, నాగేశ్వర రెడ్డి ఎవరో. వీళ్ళు ముగ్గురు మెయిన్. వీళ్ళు అసలు మమ్మల్ని జగన్ కలవనిచ్చలేదు, ఏం చేయలేదు. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కొత్త నినాదం ఎత్తుకున్నాడు. ఏంటి, ఇకపై నేను ప్రభుత్వం వస్తే నా జీవితం కార్యకర్తలకే అంకితం ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అంటే ఆల్రెడీ అర్థమైంది కార్యకర్తలను పట్టించుకోలేదు ఆయన. కొన్ని ఇప్పుడైనా ప్రజల్లోకి వచ్చి ఎవరినైనా కలుస్తున్నారా? ఉన్న కొద్దిమంది కార్యకర్తలను కాపాడుకొని వాళ్ళ కాంపౌండ్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేదు. గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎవరికి కనీసం వారి స్థిరపడకపోతే గవర్నమెంట్ పోయాక ఇంకెవడు స్థిరపడతాడు, ఎవడు పట్టించుకుంటాడు? మళ్ళీ మన గవర్నమెంట్ రాని చూద్దాము, గవర్నమెంట్ వచ్చాక మీకు ఎందుకు దానికోసం యాప్ క్రియేట్ చేసి ఎవరికి ఇబ్బందులు ఉంటే చెప్పండి అంటే ఏ యాప్ ఎవరు ఎన్రోల్ చేసుకుంటారు? ఎన్రోల్ చేసుకున్నా కూడా వాడికి ఏమైనా ఆదుకుంటానికి గ్యారంటీ ఉందా? గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆదుకోకపోతే పోయిన తర్వాత ఎవడు ఆదుకుంటాడు? సో వీటన్నిటికీ కారకులైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ సజ్జల భార్గవరెడ్డి గారు వీళ్ళకే మరలా ఇస్తుంటే చూసేవాళ్ళకి ఎలాగుంటుంది? ఇంకా వాళ్ళకేనా, వాళ్ళని అంత గుడ్డిగా ఎందుకు నమ్ముతాయినా? ఇంకెవరు లేవు, మేము ఉన్నాం కదా. మరలా ఇప్పుడు ఏదైతే వాళ్ళ పేపర్ సాక్షి ఉన్నాయో దానికి కీలకంగా భార్గవరెడ్డిని పెడతామని అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రైజ్ చేస్తూ ఛానల్ ఏదో నడుపుతున్నారు. అలా నడుపుతున్న పరిస్థితుల్లో మరలా ఇలాంటి వస్తే ఉన్న ఆ ఛానల్ కూడా పోతుందేమో అనే భయం కొంతమంది కార్యకర్తల్లో ఉంది. ఎస్పెషలీ ఆ ఛానల్ ఉద్యోగుల్లో కూడా భయం ఉంది. అంటే ఇంతకుముందు చాలా డిజిటల్ ఐపాక్ట్ సంబంధించి టీం గురించి కానీ, డిజిటల్ మీడియా గురించి కానీ చాలా ఇదని చెప్పలేను కానీ చాలా భ్రష్టు పట్టించేశారు ఒక విధంగా. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో ఎదుటి వాళ్ళని దారుణంగా కించపరుస్తూ నోటుకొచ్చిన మాటలు అనడం వల్ల దాని ఇంపాక్ట్ అంతా ఎవరి మీద పడింది? జగన్మోహన్ రెడ్డి గారి మీద పడింది. ఇప్పుడు కనీసం ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యతగా ఉండి ఒక మాట చెప్పడం తెలియదా? వైసీపీ అధ్యక్షుడిగా ఉండి ఒక మాట చెప్పాలి, మీరైనా ఖండించాలి కదా. చెప్పకపోతే ఏముంది? ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు? ఎవరికి ఇబ్బంది కలుగుతుంది? ఆఖరికి తల్లి చెల్లి కూడా దూరం అయిపోయే పరిస్థితి. వాళ్ళ మీద కూడా ఎలిగేషన్సా? ఆడెవడో వర్రా రవీంద్ర రెడ్డి ఎవడు మరీ దారుణంగా మాట్లాడాడు. జగన్మోహన్ రాజశేఖర రెడ్డికి షర్మిలమ్మ పుట్టే లేదని అన్నాడు. ఎంత మాట! అలాంటి వాళ్ళని కూడా దగ్గర పెట్టు, అలాంటి వాళ్ళని కూడా చేరదీయడం, దగ్గర పెట్టుకోవడం. ఇప్పుడు మరలా ఇటువంటి వాళ్ళని చేరదీస్తే ఉన్న కొద్దిమంది కార్యకర్తలు, ఉన్న నమ్మకంతో కొద్దిమంది నాయకులు కూడా ఇంకా ఉంటారా? బయట పడకపోయినా ఇంకా ఆప్షన్ లేక. నేనైతే చాలామంది కొంతమంది అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంకా బయటికి వెళ్తే జనసేనలోకి వెళ్ళాలి, బీజేపీలోకి వెళ్ళాలి, టీడీపీలోకి వెళ్ళలేరు. ఈ రెండిట్లోకి వెళ్దామని ఈ రెండు కూడా కూటమిలో ఉన్నాయి. ఇంకెవరి దగ్గరికి వెళ్తాం? వెళ్ళలేక, గత్యంతరం లేక అదే వైసీపీలో కొనసాగుతున్నారే తప్ప ఎవరికి వైసీపీలో కొనసాగడంలో కూడా ఇష్టం లేదు. నాకు అర్థమైంది, నేను అబ్జర్వ్ చేసింది. ఓకే సార్, థ్యాంక్ యూ.